పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం సరైన సమయంలో దేశంలో అనేక రాష్ట్రాలు దేశ ఏ రాష్ట్రంలో కూడా ఇంత త్వరగా ఈ సమస్యను గుర్తించి రాబోయే సమస్యను కూడా గుర్తించి ప్రభుత్వం ఇంటర్వ్యూన్ అయిన సందర్భాలు ఎక్కడ కూడా లేవు అధ్యక్ష. మొట్టమొదటిగా ఈ ధరలు పెరుగుతాయని చెప్పేసి సెప్టెంబర్ మాసంలో ప్రభుత్వం గుర్తించి ఆనరబుల్ మన గౌరవ ముఖ్యమంత్రి గారు దీని మీద 3 దఫాలు సమీక్షలు చేశారు అధ్యక్ష. ఈ అగ్రికల్చర్ కమిషన్ మీటింగ్లో ముఖ్యమంత్రి గారు 3 సార్లు చర్చించి ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉల్లిపాయల్ని ఎంతో మినిమం క్వాంటిటీ అయినా సరే తక్కువ రేటుకి అతి తక్కువ రేటుకి సరఫరా చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంటాం జరిగింది అధ్యక్ష. ఈ నిర్ణయం తీసుకుంటాం అంతేకాకుండా ప్రభుత్వమే నేరుగా టెండర్లో పార్టిసిపేట్ చేసి ఈ ఉల్లిపాయలని ఎవరైతే మామూలుగా ట్రేడర్స్ కొంటారో అధ్యక్ష, ట్రేడర్స్ దగ్గర నుంచి ప్రభుత్వం కొంటాం, తర్వాత సప్లై చేస్తాం జరుగుతూ ఉంటుంది. అది కూడా కాకుండా ప్రభుత్వమే బిడ్డింగ్లో పార్టిసిపేట్ చేసి ప్రతిరోజు కూడా రైతుల దగ్గర నుంచి నేరుగా కొనుగోలు చేసి మన ప్రజలకి సరఫరా చేసే కార్యక్రమం చేస్తుంది అధ్యక్ష. ఇప్పటి వరకు దాదాపు 38,000 క్వింటల్లు 39,000 క్వింటల్ని పర్చేజ్ చేసి దేశంలో ఎక్కడా లేని విధంగా అతి తక్కువ రేటుకి 25 రూపాయల కిలోకే సప్లై చేస్తాం జరుగుతుంది అధ్యక్ష. ఇది ఇప్పుడు మన పక్క రాష్ట్రం తీసుకున్నా కూడా అధ్యక్ష మొత్తం హైదరాబాద్లో ఒకే ఒక రైతు బజార్లో సప్లై చేస్తున్నారు అధ్యక్ష. ఇతర రాష్ట్రాల్లో అయితే ఎక్కడ కూడా తక్కువ రేటుకి ఢిల్లీ కూడా కొన్ని రోజులు చేసింది, తర్వాత మానేసింది. బీహార్లో కూడా ఇంత తక్కువ రేటుకి ఎక్కడ సప్లై చేస్తుంది అధ్యక్ష. కానీ మన రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 101 ఎక్కువ రేట్లు అదే పక్క రాష్ట్రంలో కూడా అధ్యక్ష 45 రూపాయలు ధర ఎక్కువ అవుతూనే కాకుండా కేవలం ఒకే ఒక హైదరాబాద్ రైతు బజార్లోనే సప్లై చేస్తుంది అధ్యక్ష. కానీ మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రాష్ట్రంలో ఉన్న 101 రైతు బజార్లలో కూడా 25 రూపాయలకే సప్లై చేస్తుంది అధ్యక్ష ప్రతి ఒక్కరికి కూడా. కానీ ఇంత మంచి కార్యక్రమం దేశంలో ఎక్కడ చేపట్టడం ఇదంతా కూడా ముఖ్యమంత్రి గారు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి ఘనత అని చెప్పేసి తప్పకుండా చెప్పుకోవాల్సిన అధ్యక్ష. ఎందుకంటే నవంబర్ 14 నుంచి ఇప్పటికీ సప్లై చేస్తా ఉన్నాం. ఇంకా ఈ ధర తగ్గే వరకు కూడా ముఖ్యమంత్రి గారు అధికారులకి సంబంధిత మంత్రికి స్పష్టమైన ఆదేశాలు కూడా ఇచ్చారు అధ్యక్ష. ఎప్పుడు దాకైతే ఉల్లి ధర తగ్గదో అప్పటి వరకు కూడా మన ప్రభుత్వం ఇవ్వాల్సిందని చెప్పేసి కూడా చేయడం జరిగింది అధ్యక్ష. ఇప్పటి వరకు నిధులు కూడా దాదాపు నాకు తెలిసి 75 కోట్ల రూపాయలు ఇప్పటికే రిలీజ్ చేశారు. ఇంకొక 50 కోట్లు 70 కోట్లు కూడా ఇస్తానికి ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉందని చెప్పేసి చెప్తారు అధ్యక్ష. అంటే సమస్య ఉన్నమాట వాస్తవం. అది రాష్ట్ర ప్రభుత్వం మూలంగా కానీ లేకపోతే రాష్ట్ర పరిపాలన మూలంగా కానీ వచ్చిన సమస్య కాదు. కానీ ఆ సమస్యని పరిష్కరించడానికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్న ముఖ్యమంత్రి గారి ప్రయత్నాన్ని ప్రభుత్వ ప్రయత్నాన్ని అర్థం చేసుకోకుండా దీన్ని ఒక రాజకీయంగా మరల్చి రాజకీయ లబ్ధి పొందాలని చెప్పేసి శవాల మీద రాజకీయం చేసినట్టు చేస్తుంది అధ్యక్ష ఈ ప్రతిపక్షాలు కూడా. ఇది దౌర్భాగ్యం అధ్యక్ష. ఇంకేదైనా ఉంటే అనుభవం కలిగిన ప్రతిపక్ష నాయకుడు కానీ ఆ పార్టీ కానీ ఇంకేదైనా సూచనలు చేయాలి. కానీ ఎవరో ఒక వ్యక్తి దురదృష్టవశాత్తు చాలా బాధాకరమే, ఎవరు చనిపోయినా కూడా అధ్యక్ష మనం బాధపడాల్సిందే. అందులో ఈ సందర్భంలో చనిపోయారు కాబట్టి తప్పకుండా మనందరం కూడా బాధ వ్యక్తం చేస్తాం. కానీ ఆ చావును కూడా రాజకీయంగా వాడుకొని రాజకీయ లబ్ధి పొందాలంటో అంతకంటే నీచ దౌర్భాగ్య రాజకీయాలు ఇంకోటి ఉండవని కూడా నేను ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తాను అధ్యక్ష. ఎంత నీచం అంటే ఆయన చనిపోయి ఆయన కుటుంబం బాధలో తీవ్ర బాధలో ఉంటే వీళ్ళందరూ శవాల మీద పేలాలు ఎరుకున్నట్టు అక్కడ వాళ్ళ ఇంటి మీద పడిపోయి మీరు దానికోసమే చనిపోయారని చెప్పండి, మీకు రైతు నష్టపరిహారం వస్తుంది, రకరకాల ప్రలోభాలు పెట్టిన ఆ కుటుంబం మాత్రం నిజాయితీగా చెప్పింది అధ్యక్ష. లేదు రైతు ఆయన చనిపోయింది దీని మూలంగా కాదు, ఆయన ఒక హార్ట్ పేషెంట్, ఆయన చనిపోయాడని చెప్పేసి ఆ కుటుంబాన్ని కూడా నేను మెచ్చుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఎంత నీచ రాజకీయం చేయాలన్నా కూడా అంటే ప్రతిపక్షం అనేది కన్స్ట్రక్టివ్గా ప్రభుత్వానికి సూచనలు సలహాలు చేయాల్సిన ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు అండగా ఉండాల్సింది పోయి ఏ విధంగా రాజకీయ లబ్ధి పొందామని చెప్పేసి ప్రయత్నం చేస్తుందే కానీ వేరేది కాదు అధ్యక్ష. తప్పకుండా ఈ ప్రభుత్వం మన ప్రజలకి తక్కువ ధరకి దేశంలో ఎక్కడ లేని విధంగా అతి తక్కువ ధరకి ఈ ప్రభుత్వం మరి ఉల్లిపాయలు ప్రజలకు అందజేసే కార్యక్రమం చేస్తుంది అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష ఇది రైతు ప్రభుత్వం అధ్యక్ష. రైతులకి అన్ని విధాలా కూడా అండగా ఉండి రైతులకి ఒక భరోసా కల్పించి
పర్వాలేదు ఈ ప్రభుత్వంలో మనం బతకగలం అనే ఒక ధైర్యాన్ని ఇచ్చే ప్రభుత్వం ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ఒకసారి మనం ఒక గొప్ప సైంటిస్ట్ చెప్పారు అధ్యక్ష, మాల్కమ్ డార్లింగ్ అని చెప్పేసి, రైతు పుట్టుకే అప్పుల్లో పుడతాడు అధ్యక్ష, రైతు జీవించేదే అప్పుల్లో జీవిస్తాడు అధ్యక్ష, రైతు చనిపోయేది కూడా అప్పుల్లోనే చనిపోతాడు అధ్యక్ష. అంత దౌర్భాగ్య పరిస్థితి రైతుది అధ్యక్ష. అందరం అన్ని రాజకీయ పార్టీలు కూడా రైతుల గురించి ఉపన్యాసాలు చెప్తారు, వాళ్ళు కనపడంగానే మొసలి కన్నీరు కారుస్తారు. కానీ వాళ్ళ సమస్యలు అర్థం చేసుకోగలిగింది కొంతమంది వ్యక్తులు, కొంతమంది నాయకులు మాత్రమే తప్పని చెప్పగలను అధ్యక్ష. ఎందుకంటే మనం చూసాం చాలా మంది ముఖ్యమంత్రుల్ని, మన కళ్ళెదురుగుండా కనపడే ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు మనం చూసాం. రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఉన్నత కుటుంబంలో పుట్టి, అంటే ఒక ఆర్థికంగా కానీ లేకపోతే వ్యవసాయకంగా కానీ సామాజికంగా కానీ ఒక ఉన్నత కుటుంబంలో పుట్టినా కూడా రైతు గురించి నిజమైన సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించడానికి ప్రయత్నం చేశారు. ఎప్పుడు కూడా రైతుల గురించి, రైతు సమస్యల గురించి చర్చించి వాటి గురించి మాట్లాడి వాటిని పరిష్కారం చేస్తానికి కృషి చేశారు అధ్యక్ష. ఒకసారి మనం రాజశేఖర రెడ్డి గారి పరిపాలన ఒకసారి చూస్తే అధ్యక్ష, ఆయన అధికారంలోకి వచ్చేటప్పటికీ వరి ధాన్యం ధర 530 రూపాయలు ఉన్నది 1030 రూపాయలకి పెంచారు అధ్యక్ష. ప్రతి రైతుకి ఏ విధంగా అండగా ఉండాలనేది వీళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, వారు కూడా సన్నకారు చిన్నకారు రైతు కుటుంబంలో పుట్టారని విన్నాను అధ్యక్ష. 2 ఎకరాల రైతుగానే పుట్టాడని చెప్పేసి. కానీ ఆయన ఆలోచన సరళి ఏమిటంటే, ఆయన ఎంతసేపు దావోస్ లేదా సాఫ్ట్వేర్ లేదా హైటెక్, సిఇఓ ఇటువంటి పదాలతోనే ఆయన రాజకీయాన్ని పెంపొందించుకోవాలని చెప్పేసి ఆలోచన చేస్తారు. కానీ నిజమైన రైతు సమస్యలు ఏమిటి అనేది మనసుతో ఆలోచించే వ్యక్తి కాకపోవడం మూలంగా ఆయన ఎప్పుడు అధికారంలో ఉన్నా కూడా రైతుకి నష్టమే జరిగింది, కానీ రైతుకి ఎప్పుడు కూడా మేలు జరగలేదనేది వాస్తవం అధ్యక్ష. ఇది నేను చెప్తుందే కదా అధ్యక్ష, ప్రతి రైతు కూడా అనుభవించిన విషయాన్ని నేను మీ దృష్టికి తీసుకొస్తాను అధ్యక్ష. ఎందుకంటే ఆయన చక్రం తిప్పిన రోజుల్లో కూడా ఆయన మొత్తం జాతీయ రాజకీయాల చక్రం తిప్పిన రోజుల్లో కూడా మనం ఒకసారి చూసినట్లయితే అధ్యక్ష, ఈ రాష్ట్రంలో అత్యధికంగా పండించే పంట వరి అధ్యక్ష. దానికి కేవలం ఆయన అధికారంలో ఉన్న 9 సంవత్సరాల్లో 160 రూపాయలు పెంచారు అధ్యక్ష. 160 రూపాయలు పెంచితే రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాల్లో దాదాపు 500 రూపాయలు పెంచారు అధ్యక్ష. ఇదే చిన్న తేడా కనపడుతుంది అధ్యక్ష. ఈరోజు అదే దారిలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా రైతులకి అదేవిధంగా వినియోగదారులకు కూడా మేలు జరిగే విధంగా పరిపాలన చేస్తాడనటానికి నేను చిన్న ఉదాహరణ చెప్తాను అధ్యక్ష. ఎందుకంటే మార్కెట్ ప్రైస్ అధ్యక్ష, మన జగన్మోహన్ రెడ్డి గారు 2014 ఎన్నికల్లో 3000 కోట్ల ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టారు అధ్యక్ష. దాన్ని చూసి కాపీ కొట్టి వెంటనే తెలుగుదేశం పార్టీ కూడా మేము 5000 కోట్లు పెడతామని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టారు అధ్యక్ష. కానీ 5000 కోట్లు పెట్టి, ఎందుకంటే మిత్రులు పెద్దవాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు, ఒకసారి ఆలోచించుకోండి. 5000 కోట్ల రూపాయలు నిధిని ఏర్పాటు చేస్తానన్న తెలుగుదేశం పార్టీ 4 సంవత్సరాలు 4 బడ్జెట్లో 1 రూపాయి కూడా కేటాయించుకోకుండా రైతులకు అన్యాయం చేసిన విషయం వాస్తవా కాదని ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఆఖరికి యాజ్ యూజువల్ ఎన్నికలు వచ్చేదానికి రైతులు గుర్తుకొస్తారు, పేదలు గుర్తుకొస్తారు, వాళ్ళ ఓట్లు కావాలి కాబట్టి ఆఖరి బడ్జెట్లో 500 కోట్లు కేటాయించారు అధ్యక్ష ధరల స్థిరీకరణ నిధి కింద. పోనీ 500 కోట్లన్నా ఆ సంవత్సరంలో పెట్టారంటే కేవలం 25 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టి 475 కోట్లు ఎన్నికల కానుకలకి పనిచేశారు అధ్యక్ష. ఇటువంటి ప్రభుత్వం నుంచి ఈరోజు మళ్ళీ 2019లో అదే ధరల స్థిరీకరణ నిధిని ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసింది అధ్యక్ష. అంతేకాకుండా రైతుకి న్యాయం జరగాలి, వ్యవసాయానికి న్యాయం జరగాలి, వ్యవసాయ రంగానికి అని చెప్పేసి ఒక హై లెవెల్ కమిషన్ చీఫ్ మినిస్టర్ గారి నాయకత్వంలో నాగిరెడ్డి గారు వైస్ చైర్మన్గా ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు కూడా రాష్ట్రంలో రైతు యొక్క పరిస్థితి, వ్యవసాయ యొక్క పరిస్థితుల్ని బేరీజు వేసుకుంటూ ప్రభుత్వం ఏ విధంగా ఇంటర్వ్యూ అవ్వాలని చెప్పేసి ఆలోచన కూడా చేస్తుందని చెప్పేసి మీ దృష్టికి తీసుకొస్తాను అధ్యక్ష. దీనికి తార్కాణం ఏంటంటే, మరి గౌరవ ప్రతిపక్ష శాసనసభ్యులు కూడా
మార్కెట్ యార్డులకి చైర్మన్గా ఉన్నారు అధ్యక్ష. ప్రతి నెల కూడా ఇంతకుముందు మేము ఎప్పుడు కూడా మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి స్వీకారానికి లేకపోతే ఏదైనా ఫంక్షన్ పెడితే వెళ్ళేవాళ్ళని తప్పితే ఇప్పుడు ప్రతి ఎమ్మెల్యే కూడా ప్రతి నెల మార్కెట్ యార్డుకి వెళ్ళి ఆ మార్కెట్ యార్డ్ పరిధిలో పండుతున్న పంటల యొక్క స్థితిగతులు, పరిస్థితులు, ధరలు ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి నేరుగా రైతులతోనూ మరి వ్యాపారస్తులతోనూ మిల్లర్స్తో కూడా తెలుసుకుని ధరలు కనుక తక్కువగా ఉంటే ప్రభుత్వానికి ప్రతి నెల కూడా రాష్ట్రంలో ఉన్న మార్కెట్ యార్డులు అన్నిటి నుంచి కూడా మరి ఒక రిపోర్ట్ పంపించే వ్యవస్థను ఈరోజు ఏర్పాటు చేశాం. కాబట్టి రైతు గురించి ఏ విధంగా ఈ ప్రభుత్వం ఆలోచిస్తుందో అర్థం చేసుకోవాలని చెప్పేసి నేను కూడా మనం చేస్తాం అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, మరి ఇంతకుముందు మన మిర్చి పంట కనుక తీసుకుంటే అధ్యక్ష, ఎందుకంటే మనం గుంటూరు జిల్లాలో ఉన్నాం. గుంటూరు జిల్లాలో అత్యధికంగా పండేది మిర్చి అధ్యక్ష. మన గత ప్రభుత్వంలో అధ్యక్ష మిర్చి 2014-2015లో 7,564 రూపాయలు ఉంటే అధ్యక్ష, ఆ ప్రభుత్వం దిగే సంవత్సరానికి 2,000 నుంచి 3,000 రూపాయలకి పడిపోయింది అధ్యక్ష. సరే, మార్కెట్ ప్రకారం పడిందో లేకపోతే ఏదైనా కారణాలతో పడిందో అది పక్కన పెడదాం అధ్యక్ష. కానీ బాధ్యత కలిగిన ప్రభుత్వం రైతు అప్పుల్లో కొట్టుమిట్టాడుతుంటే చేయాల్సిన పని ఏంటి అధ్యక్ష? 5,000 కోట్ల రూపాయలు ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తానన్న ప్రభుత్వం కనీసం ఒక 1,000 రూపాయలు 2,000 రూపాయలైనా సరే వాళ్ళకి రైతుకి ఇస్తానికి ప్రయత్నం చేసింది అధ్యక్ష. కనీసం ప్రయత్నం చేయలేదు అధ్యక్ష. కానీ ఎన్నికల మేనిఫెస్టోలో మాత్రం డాక్టర్ స్వామినాథన్ ఇటువంటి పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు పెట్టి పెట్టుబడి కంటే 50% లాభం వచ్చే విధంగా మేము రైతుకి అండగా నిలబడతామని చెప్పేసి మాత్రం మేనిఫెస్టోలో పెట్టారు అధ్యక్ష. కానీ స్వామినాథన్ ఎక్కడ పోయారో తెలియదు, ఆ 50% లాభం ఎక్కడ పోయిందో తెలియదు. కానీ రైతులు మాత్రం పూర్తిగా అధోగతి పాలయ్యారు అధ్యక్ష. కానీ ఈ ప్రభుత్వం యొక్క గొప్పతనం ఏంటంటే అధ్యక్ష, ఏదో మేనిఫెస్టోలో పెట్టో లేదా ముఖ్యమంత్రి గారికి ఒక పత్రికా ప్రకటన ఇచ్చో దాంతో వదిలేస్తుంది అధ్యక్ష. ప్రతి విషయాన్ని కూడా మైన్యూట్గా పట్టించుకుంటారంటానికి ఒకటే ఒక నిదర్శనం అధ్యక్ష. ఇంతకుముందు మిర్చి యార్డుకి వెళ్తే 4 నుంచి 5% కమిషన్ తీసుకునేవాళ్ళు అధ్యక్ష దళారులు. అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈరోజు మిర్చికి 18,000 రూపాయలు ఉంది అధ్యక్ష ధర. అంటే రైతు 900 రూపాయలు కమిషన్ కట్టాల్సిన పరిస్థితి ఉండేది అధ్యక్ష. కానీ ఈరోజు ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే, మీరు మార్కెట్ యార్డ్కి వెళ్ళాల్సిన అవసరమే లేదు, మీరు కోల్డ్ స్టోరేజ్లో కూడా ఎక్కడైతే మీరు స్టాక్ పెట్టుకున్నారో అక్కడే అమ్ముకోవచ్చు అని చెప్పిన తర్వాత ఈరోజు ఆ 900 రూపాయల కమిషన్ ఏదైతే కొట్టేస్తున్నారో దళారులు, ఆ దళారులు కొట్టాల్సిన పరిస్థితి లేదు. రైతుకి 18,000 వస్తుంది అధ్యక్ష. ఈరోజు వ్యాపారస్తులు అందరూ కూడా వెళ్ళి దీంట్లోనే ఇది కోల్డ్ స్టోరేజ్లోనే ఆక్షన్స్ ద్వారా పంట కొనుక్కునే పరిస్థితి ఈరోజు ఉంది అధ్యక్ష. అదేవిధంగా మినుము పంట, కానీ మినువులు ఈరోజు అంతకుముందు ప్రభుత్వంలో 4,000 నుంచి 5,000 అమ్మటం చాలా కష్టంగా ఉండేది అధ్యక్ష. ఈరోజు 8,000 రూపాయలు పంటకు ఉంది అధ్యక్ష. వరి ధాన్యానికి మేము ఇప్పటికే దాదాపు 1,800 పీపీసీ సెంటర్స్ ఓపెన్ చేసాం అధ్యక్ష. ప్రతి సెంటర్లో కూడా రైతుకి ఎటువంటి సమస్య లేకోకుండా హ్యాసిల్ ఫ్రీగా వాళ్ళ ధాన్యాన్ని కొనే ఏర్పాటు ఈ ప్రభుత్వం చేసింది అధ్యక్ష. దాన్ని క్వాలిటీలో కానివ్వండి, అదేవిధంగా ఇంతకుముందు దళారులు ఏం చేసేవాళ్ళంటే తేమ శాతం అధికంగా ఉంది, ధరలను కోసేసేవాళ్ళు అధ్యక్ష. కానీ ఈ ప్రభుత్వం దానికి కూడా రూల్స్ పెట్టి ఒకవేళ ఒక పాయింట్ ఎక్కువ ఉంటే ఒక పాయింట్కి 1 కిలో బరువును తగ్గించే విధంగా మరి ప్రభుత్వం చర్యలు తీసుకుంది అధ్యక్ష. మరి గత ప్రభుత్వంలో రైతు రైతు అని చెప్పేసి మేనిఫెస్టోలో ఓదరగొట్టిన 100 పేజీలు రాసేసిన గత పార్టీ ఎన్నికలు అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల్ని ఏ విధంగా మర్చిపోయారో వాళ్ళ రుణమాఫీని చూస్తేనే అర్థమవుతుంది అధ్యక్ష. 87,000 కోట్ల రూపాయలు రుణమాఫీ అన్నారు, దాన్ని 25,000 కోట్లు కుదించారు వాళ్ళ ఇష్టం వచ్చినట్లు ఏదో కమిషన్ పేరు మీద. ఆ 25,000 కోట్లనే ఇచ్చారంటే ఆఖరికి 10,000 కోట్లతో ఇచ్చేసి చేతులు కడుక్కున్న వైనం మనం చూసాం అధ్యక్ష. ఆ 10,000 కోట్లు కూడా మనం చూసినట్లయితే గతంలో ఏదైతే వడ్డీ లేని రుణాలు ఇచ్చారో ఆ వడ్డీకి సమానం కూడా కాదు అధ్యక్ష. అంటే రైతును పూర్తిగా ఎగనామం పెట్టి నామాలు పెట్టిన పరిస్థితి గత ప్రభుత్వంలో ఉంటే, ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎన్నికల్లో చెప్పాం మేము, మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే 4 సంవత్సరాల్లో, అంటే అధికారంలోకి వచ్చిన 2వ సంవత్సరం నుంచి 4 సంవత్సరాల్లో 50,000 రూపాయలు వారికి ఆర్థిక సహాయం చేస్తామని చెప్పాము అధ్యక్ష. కానీ
రైతుల పరిస్థితిని చూసి మొట్టమొదటి సంవత్సరం నుంచే రైతు భరోసా కింద 63,500 5 సంవత్సరాల్లో 63,500 రూపాయలు ఇచ్చే కార్యక్రమం చేశాం అధ్యక్ష. అంతేకాకుండా ఈ ప్రభుత్వంలో ఆ ప్రభుత్వంలో తేడా ఏంటంటే అధ్యక్ష, వాళ్ళు ఏదో ముఖస్థుతికో లేకపోతే ఏదో చేసామని ప్రచారం కోసం చేసేవాళ్ళు తప్పితే నిజంగా అందరికీ లబ్ధి చేకూరిందా లేదా అనేది ఎక్కడ కూడా ఆలోచించేవాళ్ళు కాదు అధ్యక్ష. గతంలో మనం చూసాం, గత ప్రభుత్వంలో వచ్చిన మొదట్లో కనుక మన పేపర్ చూసినట్టయితే ఏ బ్యాంకు దగ్గరికి వెళ్ళినా సరే రైతులు ఆందోళన చేశారు, మాకు పడలేదు అని చెప్పేసి. కానీ ఈ ప్రభుత్వం అట్లా కాదు అధ్యక్ష. ప్రతి ఒక్కళ్ళని ప్రతి రైతుకి కూడా ఈ రైతు భరోసా అందేటట్లు చర్యలు తీసుకుంది అధ్యక్ష. చర్యలు తీసుకుంటమే కాకుండా అనౌన్స్ చేసిన రోజున ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఒకవేళ మీ డాక్యుమెంట్స్లో ఏదైనా తేడా ఉంటే, మీ పాస్బుక్స్లో కానివ్వండి లేదు మీ పట్ట కాగితాల్లో కొన్ని తేడా ఉంటే వచ్చే నెల 15 వరకు కూడా మీకు అవకాశం ఇస్తున్నాము, మీరు తప్పుకోకుండా వాటిని మార్చుకోండి, అప్పుడైనా సరే ఇస్తామని చెప్పాము అధ్యక్ష. ఈరోజు ఏ గ్రామానికైనా వెళ్ళండి అధ్యక్ష, ఏ ఒక్క రైతైనా సరే వచ్చి మాకు మీ రైతు భరోసా డబ్బులు పడలేదని చెప్పేసి ఒక్క రైతైనా ముందుకు వస్తాడు ఒకసారి అడుగుతున్న అధ్యక్ష, ప్రతిపక్ష శాసనసభ్యులతో సహా. ఏమన్నా ఒకళ్ళిద్దరు ఉంటే మేము ధైర్యంగా చెప్పగలం, వాళ్ళకి ఉంటే వాళ్ళ డాక్యుమెంట్స్లో తప్పన్నా ఉండాలా, లేకపోతే వాటిని సరిచేసి మేము ఇప్పిస్తామని చెప్పేసి ధైర్యం కలిగించిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, ఈ కాలంలో ఈ 6 నెలల కాలంలోనే ఈ ధరల స్థిరీకరణ నిధిని ఉపయోగించి ఏ విధంగా రైతులకి ఉపయోగపడింది కూడా మనం ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. బెంగాల్ గ్రామ్కి జియో నెంబర్ 59 5 జూలైన ఇచ్చి వాళ్ళకి ఒక్కొక్క క్వింటల్కి 1,500 రూపాయల లెక్క ఇచ్చాం అధ్యక్ష. అంటే 6 ఎకరాలు ఉన్న రైతు వరకు కూడా ప్రతి రైతుకు కూడా ఈ మార్కెట్ ఇంటర్వెన్షన్ బడ్జెట్ మన ఈ పిఎస్ఎఫ్ని మన ధరల స్థిరీకరణ నిధిని వాడి ఒక్కొక్క రైతుకి 45,000 రూపాయలు ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తాను అధ్యక్ష. అంతేకాకుండా దాదాపు 26,000 27,000 మంది రైతులకి దీని ద్వారా ఈ ధరల స్థిరీకరణ నిధి ద్వారా దాదాపు 100 కోట్ల రూపాయలు ఈ రైతులకి ఉపయోగపడ్డాం అధ్యక్ష. అంతేకాకుండా ఎవరికైనా రాకపోతే మీరు డాక్యుమెంట్స్ అయినా సరే మళ్ళీ తెచ్చుకోండి అని ప్రతి రైతుకు కూడా ఏ రైతుకి అన్యాయం జరగకుండా ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్న అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, రైతులు దళారుల చేతుల్లో బలిపశులు కాకూడదు అనేది ఈ ప్రభుత్వం యొక్క ముఖ్య లక్ష్యం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనం చేస్తాం అధ్యక్ష. ఈరోజు పీపీసీ సెంటర్లు పెట్టినా లేదు ఇంకెక్కడ ఏది చేసినా కూడా దళారుల చేతుల్లోకి వెళ్ళకూడదు, నేరుగా ప్రభుత్వమే తీసుకోవాలి. ఎందుకంటే దళారుల చేతుల్లో రైతులు ఏ విధంగా నష్టపోతారో మనందరికీ తెలిసిందే అధ్యక్ష. ఒక్క ఉదాహరణ, పత్తికొండలో అధ్యక్ష, టమాటా రైతులు వస్తే వాళ్ళు మేము మార్కెట్ యార్డ్లో కొనము, మీరు బయటికి రండి, బయట అయితే కొంటాము అని చెప్పేసి వ్యాపారస్తులు బ్లాక్మెయిల్ చేస్తే వాళ్ళ మీద కేసులు పెట్టించిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పేసి సందర్భంగా మీకు మనవి చేస్తాను అధ్యక్ష. అప్పుడు ఆ వ్యాపారస్తులు బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటే మరి ప్రభుత్వం వెళ్ళి మార్కెట్ యార్డ్లోకి ఆ రైతుల దగ్గర నుంచి టమాటాని మరి కొనుగోలు చేసిన విషయం, మరి అప్పుడు దాదాపు టమాటా రైతు టమాటా కిలో 12 రూపాయల నుంచి 18 రూపాయలకి పెరిగిన విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తా అధ్యక్ష. ఈ విధంగా అన్ని విధాలకు కూడా డాక్యుమెంటేషన్లో ప్రాబ్లమ్స్ ఉన్నా ఏదున్నా కూడా మరి మన ప్రభుత్వం అందరిని ఆదుకునే కార్యక్రమం చేస్తుంది అధ్యక్ష. మరి రాబోయే రోజుల్లో కూడా మరి రైతులకి మేలు చేసే ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పేసి సందర్భంగా మనం చేస్తూ మరి ఉల్లి రైతులకి ఉల్లి మూలంగా ఏదైతే సమస్య ఉత్పన్నమైందో ఆ సమస్యని పూర్తిగా పరిష్కారం అయ్యే వరకు కూడా ఈ సబ్సిడీ మీద ఉల్లిపాయలు సరఫరా చేస్తామని చెప్పేసి మరి అదేవిధంగా పంట కూడా వస్తుంది అధ్యక్ష, త్వరలో వచ్చినప్పుడు మరి అదేవిధంగా చేస్తాం అధ్యక్ష. అంతేకాకుండా అన్ని పంటలకు కూడా ఈ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు అధ్యక్ష. బ్లాక్ గ్రామ్ కానివ్వండి, గ్రీన్ గ్రామ్ కానివ్వండి, అన్ని అధ్యక్ష. ఒకసారి పంటలు కనుక మనం చూసినట్లయితే అధ్యక్ష, ప్యాడీకి ఎంఎస్పీ కంటే కూడా